ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధం. మొత్తం 70 స్థానాలకు ఒకే విడతలో పోలింగ్. ఫిబ్రవరి 8న ఓట్ల లెక్కింపు. నేడు కుంభమేళాకు వెళ్లనున్న ప్రధాని మోదీ. త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించనున్న మోదీ. మంగళవారాన్ని అప్పుల వారంగా మార్చేసిన చంద్రబాబు. మరో 6,000 కోట్ల రూపాయలు అప్పు చేసిన కూటమి సర్కార్. సెక్యూరిటీల వేలం ద్వారా అప్పులు సేకరించిన ప్రభుత్వం. తిరుపతిలో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసిన టీడీపీ. దాడులు, కిడ్నాపులతో అరాచకాలు. డిప్యూటీ మేయర్ ఎన్నికలో ప్రజాస్వామిక గెలుపు. బెదిరించి కూటమికి ఓట్లు వేయించుకున్నారు. తప్పైందంటూ భూమన కాళ్ల మీద పడ్డ కార్పొరేటర్లు. భూమన కరుణాకర్ రెడ్డిని కలిసిన ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం. డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో పాల్గొనలేకపోయానంటూ కన్నీటి పర్యంతం. మున్సిపల్ ఉప ఎన్నికల్లో కూటమి వ్యవహారం దారుణం. ఇలాంటి అరాచకాలు ఎక్కడా చూడలేదన్న వైఎస్ జగన్. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% సీట్లు. చట్టపరంగా కుదరకపోతే పార్టీ పరంగా ఇస్తాం. అసెంబ్లీలో సీఎం రేవంత్ కీలక ప్రకటన. తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ నివేదికకు కేబినెట్ ఆమోదం. ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద విద్యార్థుల సంబరాలు. కులగణన నివేదిక తప్పులు తడకగా ఉందన్న బీసీ నాయకులు. బేగంపేటలో కులగణన రిపోర్టును చించివేసిన వైనం. అధికారులపై దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు. పేద ఇళ్లు కూల్స్తావంటే ఊరుకోవంటూ హెచ్చరికలు. బిగ్ బాస్ ఫేమ్ ఆర్జే శేఖర్ భాషపై కేసు. నార్సింగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన లావణ్య డ్రగ్స్ కేసులో ఇరికించేందుకు ప్రయత్నించారని ఆరోపణ. మంచిర్యాల జిల్లా దుబ్బగూడెం సమీపంలో పులి కలకలం. ఆనవాళ్లను గుర్తించిన అధికారులు. స్థానికులకు హెచ్చరికలు. తెలంగాణ సచివాలయానికి బాంబు బెదిరింపు కాల్. నిందితుడి అరెస్ట్. సచివాలయంలో ఎలాంటి బాంబు లేదని నిర్ధారణ. చెర్లపల్లి పారిశ్రామిక వాడలో భారీ అగ్ని ప్రమాదం. సుగుణ కెమికల్ కంపెనీలో ఎగిసిపడ్డ మంటలు. కెమికల్ వాసనలతో ఉక్కిరిబిక్కిరైన స్థానికులు. ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించాలంటూ రైతుల నిరసన. నెల్లూరు జిల్లా కొడవలూరు తహసీల్దార్ ఆఫీస్ ఎదుట ధర్నా. మంచిర్యాల జిల్లా చెన్నూరులో పత్తి రైతుల ఆందోళన. పత్తి మిల్లులు పత్తిని కొనుగోలు చేయడం లేదంటూ ఆవేదన. సికింద్రాబాద్ అవినాష్ కాలేజీలో 2 విద్యార్థుల మధ్య గొడవ. స్టూడెంట్స్ సస్పెండ్. విద్యార్థి సంఘాల ధర్నా. విజయనగరం జిల్లా బొండపల్లిలో 108తో డెలివరీ అయిన పాడి గౌరమ్మ తీవ్ర రక్తస్రావం కావడంతో ఘోష ఆసుపత్రికి తరలింది. విజయవాడలో స్కూల్ టీచర్ మాధవి ఆత్మహత్యాయత్నం. హెడ్ మాస్టర్ వేధింపులే కారణమన్న పీఈటీ టీచర్స్ అసోసియేషన్. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలో కిడ్స్ వరల్డ్ స్కూల్ టీచర్ నిర్వాకం. శివమాల ధారణతో స్కూల్కు వచ్చిన విద్యార్థిని చితకబాదిన వైనం. పెద్దపల్లి జిల్లా వట్కాపూర్లో దొంగల హల్చల్. 1,06,000 నగదుతో పాటు ఇంట్లో విలువైన సామాగ్రి అపహరణ. హన్మకొండ జిల్లా పరకాలలో ఎండు గంజాయి రవాణా. 10 లక్షల విలువైన 40 కిలోల గంజాయి పట్టివేత. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో దారుణం. అద్దె కోసం వచ్చి వృద్ధురాలి మెడలో గొలుసు అపహరణ. గుంతకల్లు రైల్వే స్టేషన్లో 2గా విడిపోయిన గూడ్స్ రైలు బోగీలు. గుత్తివైపు వెళ్లే పలు రైళ్లకు అంతరాయం. ఏపీలో తండేళ్ల సినిమా టికెట్ రేట్ల పెంపునకు అనుమతి. సింగిల్ స్క్రీన్లో 50, మల్టీప్లెక్స్లో 75 రూపాయలు పెంపు. అభిమానులతో ప్రత్యేక సమావేశానికి సిద్ధమైన జూనియర్ ఎన్టీఆర్. తనను కలవడానికి పాదయాత్ర వంటివి చేయొద్దంటూ ఫ్యాన్స్కు విజ్ఞప్తి.